నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల సమాచారాన్ని జనసేన కేంద్ర కార్యాలయం సేకరించిందని ప్రకాశం జిల్లా జనసేన నేత కంది రవిశంకర్ తెలిపారు. జిల్లాలో ప్రతి జన సైనికుడికి న్యాయం చేసే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారంటున్న ప్రకాశం జిల్లా జనసేన నేత కంది రవిశంకర్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అనేది విరివిగా ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రొసీజర్ అనేది కొనసాగుతుంది. ఇప్పటివరకు జనసేన అంటే కూటమిలో ప్రముఖంగా ఉన్న జనసేన పార్టీకి ఈసారి నామినేటెడ్ పదవులు ఏ మేరకు వస్తాయి అనేది దానిపై, అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు జనసేన 12 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉంటూ పోరాటాలు అనేది మొదటిగా పార్టీ స్థాపించింది మొదలు విప్లవ పార్టీగానే రావటం జరిగింది. అలాగే వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు కూడా అధికారంలో లేకపోవటం, అలాగే పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావటం, జనసేన పార్టీ కూడా అధికారంలోకి రావటం, కార్యకర్తల్లో ఈ నామినేటెడ్ పదవులు అనేది వ్యత్యాసం, టీడీపీకి జనసేనకి వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర కంది రవిశంకర్ గారు ఉన్నారు. ఆయన జనసేన నాయకులు, ఆయన అడిగి తెలుసుకుందాం ఇప్పుడున్న పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల్లో అయినా ఏమైనా జన సైనికులకి న్యాయం జరుగుతుందో లేదో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు నామినేటెడ్ పదవులు రాష్ట్రంలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జనసేన కార్యకర్తలకి నాయకులకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను జనసేనలో చేరి మన లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 26వ తారీఖున శ్రీ పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇన్వైట్ చేశారు. ఆ రోజు రాష్ట్రంలో ఫస్ట్ టైంలో మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఆయనకు ఒకసారి నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ నామినేటెడ్ పదవులు ఇవన్నీ వీటి గురించి వస్తున్న సందర్భంలో లాస్ట్ 12 సంవత్సరాలు చాలా కఠినంగా పోరాడారండి కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు, వీళ్ళందరూ, రాష్ట్రంలో నాయకులందరూ, ఈ అందరూ పోరాటం సరిపోయిందండి 12 సంవత్సరాలు. దాంట్లో ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన షేక్ రియాజ్ గారు ఎంతో పోరాడి ఈ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ఛార్జెస్ కలిసి అందరూ పోరాడారండి. ఈ పోరాటం అనేది ఈరోజు జనసేన మనం చూపెట్టిన చొరవే రాష్ట్రం ముందుకొచ్చి ఈరోజు గవర్నమెంట్లో వచ్చింది. 21 సీటు తీసుకొని 21 సీటు గెలిచి 100% రిజల్ట్స్ ఇచ్చిన వ్యక్తి ఇండియాలో ఎవరు లేరండి. ఈరోజు ఇండియాలో ప్రముఖంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. ఈ కార్యకర్తలు అందరూ ఒకసారి గవర్నమెంట్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు ఆశించి ముందుకు వస్తున్నారు. మా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలు, మండలాల్లో ఉన్న కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఈ అందరికీ రియాజ్ గారు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ప్రతి ఒక్కటి మన జనసేన ఆఫీసులో ఇచ్చారండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అందరికీ న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి అని ప్రతి ఒక్కరికి చెప్పారండి. మేము కలిసినప్పుడు కూడా అన్న ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇవన్నీ మొత్తం నేను చెప్పానండి. నేను 1:11 నిమిషాలు ఆయన సార్తో మాట్లాడాను. ఇక్కడ ఉన్న లోపాలు, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మేము చెప్పాము. ఆయన మమ్మల్ని ప్రకాశం జిల్లా నుంచి నన్ను పిలిచి నన్ను జాయిన్ చేసుకున్నారు. చాలా ధన్యవాదాలండి. అది మరుగు అందరూ చెప్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అనేది ఎక్కువగా మెజారిటీ మెంబర్స్ని నామినేటెడ్ పదవులుగా తీసుకుంటున్నారు. అలాగే మన జనసేనకు సంబంధించి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ న్యాయం జరిగిద్ది నామినేటెడ్ పదవుల్లో ఎటు పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే చంద్రబాబు గారు కానీ న్యాయం చేస్తారనేది మీరు భావిస్తున్నారు? ఈ ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి. ఈ ఎన్డీఏ కూటమికి ఆల్రెడీ పదవులు ఇస్తానికి ఒక లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. ఈ లిస్ట్ అవుట్ అనేది మన పార్టీ ఆఫీస్కు వాళ్ళు పంపించారు. దాని మీద వీళ్ళు పార్టీ ఆఫీస్కి కొంతమందిని అడిగి అన్నీ ఇక వివరాలు తీసుకొని మా అందరిని అడిగి వివరాలు తీసుకొని షేక్ రియాజ్ గారిని అడిగి మమ్మల్ని అందరూ అడిగి రియాజ్ తీసుకున్నారు. అవన్నీ తీసుకొని స్టీమ్ లైన్ చేస్తున్నారు. మనకి ఇవ్వాల్సినవన్నీ మన ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చి వాళ్ళు అన్నీ ఇస్తున్నారండి. కొంచెం టైం తీసుకుంటుంది, అంతేగాని వేరేది ఏమీ లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమిని మనకి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ బాగా గౌరవించి ఒకరు ముగ్గురు కలిసి ఒక కూటమిలాగా ఉండి
ముందుకు వెళ్తున్నారండి. జిల్లాలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కంది రవిశంకర్ అనే ఎక్కువగా జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జీలు కానీ అలాగే కార్యకర్తలు కానీ ఇలా మీ పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం వస్తుంది. దీనిపై అసలు మీ అభిప్రాయం ఏంది? మీరు ఏమన్నా ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ప్రపోజల్ చేశారా లేకపోతే లైన్లో ఉన్నారా? బయట నన్ను ఇంటర్ మాట వాస్తవం అండి, కానీ ఇక్కడ మన సిస్టమ్ అనేది ఉందండి. ఇక మనకి జనసేనలో ఒక పాలసీ ప్రొసీజర్ సిస్టమ్ ఉందండి. మనకి అక్కడ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది డిసైడ్ చేస్తే అదేనండి. నేనేంటంటే ఒక తెల్ల పేపర్ లాగా అని చెప్పి గతంలో చాలామందికి చెప్పాను, మీకు కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఏమి డిసైడ్ చేస్తే దానికి నేను శిరసా వహించి పని చేస్తానండి. ఎందుకంటే అందరినీ కలుపుకొని పోవాల్సిన ధర్మమైన ఈ పోస్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు దీని మీద ఆశిస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళకి అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ అధినాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం కలిసి ఉండాలని చెప్పి అదేంటి. నెక్స్ట్ ఈ ప్రకారం ఇక ఒంగోలులో కూడా మా జన సైనికులకి వీర మహిళలకు కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఆల్రెడీ జనార్దన్ గారిని మేము ఎంతో గౌరవనీయులు జనార్దన్ గారిని మేము అడిగామండి. ఆయన కూడా కొన్ని వాటిల్లో మాకు అన్నీ కావాల్సిన వాటిలో అన్నిటి మాకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గౌరవనీయ జనార్దన్ గారి దగ్గర మేము కలిసి మాట్లాడి చెప్పి కొంతమంది లిస్ట్ ఇచ్చి పేర్లు ఇచ్చి చెప్పామండి. అట్లే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పంపించామండి. వాళ్ళు కూడా గౌరవంగా మంచి సానుకూలంగా అందరూ ఓకే అన్నారు. అన్నీ మంచి జరుగుతాయని చెప్పి మేము వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాస్తవంగా జిల్లాలో అనేది జనసేన అనేది ముక్కలుగా కనిపిస్తుంది ప్రజెంట్ చూడటానికి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కంది రవిశంకర్ గారు అయితేనే ఇక్కడ సమర్థవంతంగా చేస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీలో చేరటం, అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీలో కూడా విభేదాలు, కొంతమందికి గతంలో ఉన్న వాళ్ళకి కూడా విభేదాలు ఉంటాం. ఇలాంటి సమస్యలన్నీ మీరు ఒకవేళ జిల్లా అధ్యక్షుడు అయితే ఎలా చేయగలుగుతారు? ఇక్కడ ఇంకా ఏమి జరగనప్పుడు మనం ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేయటం అనేది కూడా పెద్దలు కొంతమందికి ఇబ్బందికరంగా ఉండేదండి. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసిన తర్వాత విధి విధానాలు వాళ్ళు ఇస్తారండి. దాని ప్రకారం అందరితో కలిసి నేను పనిచేస్తానండి. అంతేగాని నేను ప్రతి ఒక్కళ్ళు అంటే నాకు చాలా గౌరవం, నేనంటే అందరికి గౌరవం అండి. ఆ విలువని మేము సంపాదించుకున్నాం. లాస్ట్ 40 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉండి ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాం. అదేవిధంగా పార్టీలో కూడా సంపాదించుకుంటాం. ప్రస్తుతం నామినేటెడ్ పదవులు, రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు అనేది ప్రతి జన సైనికుడికి న్యాయం చేసే విధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేసే దిశగా ఉన్నారని, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాకు సంబంధించిన భాగంగానే ఇక్కడ కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఒంగోలుకు సంబంధించిన దామచర్ల జనార్దన్ కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు పరిధిలో ఉన్న నామినేటెడ్ పదవులు కూడా ప్రతి కార్యకర్తకి, కష్టపడిన కార్యకర్తకి ఇచ్చే విధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో అలాగే రవిశంకర్ గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రతిపాదనలు జరుగుతూనే ఉన్నాయని, ప్రతి ఒక్క కార్యకర్తకి, జనసేన కార్యకర్తకి న్యాయం జరుగుద్దని చెప్పి అంటున్నారు. అలాగే జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో అనేక భారీ చర్చలు జరగటం జరిగింది. కానీ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా జనసేనలోకి చేరటం, అలాగే ఆయనతో కొంత వర్గం చేరటం, అలాంటిది పరిస్థితుల్లో కూడా కంది రవిశంకర్ గారు లాంటి వాళ్ళు జిల్లా అధ్యక్షులు అయితే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ ఆయన ఏదైనా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నుండి ఆదేశాలు వస్తే ఆయన చెప్పిన విధంగా అతని ఆదేశాలను బట్టి శిరసా వహిస్తానని చెప్పి కంది రవిశంకర్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్9 న్యూస్, ప్రకాశం జిల్లా.